హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఆర్ స్పీడ్ న్యూస్. దయచేసి మన వీడియోని లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఇవాల్టి లేటెస్ట్ హాట్ అప్డేట్ విషయానికొస్తే భారతదేశ పౌరులందరికీ గుడ్ న్యూస్. మనందరి జీవితంలో కీలకమైన ఆధార్ గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కీలకమైన మార్పు వచ్చింది. UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఆధార్ అప్డేట్ యాప్ను విడుదల చేసింది. ఇకపై ఆధార్ వివరాలు మార్చాలంటే పాత రోజుల్లోలాగా ఆ ఎన్రోల్మెంట్ కేంద్రాల దగ్గర లెంగ్తీ క్యూలలో నిలబడాల్సిన పనిలేదు. విలువైన పని సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పత్రాల బండిల్స్, ఫోటో కాపీలు మోసుకెళ్లాల్సిన బాధ కూడా లేదు. ఎందుకంటే ఈ కొత్త యాప్ ద్వారా మీరు మీ ఫోన్ నుండే కొన్ని ముఖ్యమైన వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఇది కేవలం మన ఇబ్బందులను తగ్గించడమే కాదు, ప్రభుత్వ సేవలు మధ్యవర్తులు లేకుండా డిజిటల్గా అందాలన్న లక్ష్యంలో ఒక ముందడుగు. బ్యాంక్ లావాదేవీల దగ్గర నుంచి సబ్సిడీలు, మొబైల్ కనెక్షన్ల వరకు ఆధార్ ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే కదా. కాబట్టి అప్డేట్ ప్రాసెస్ సులభమైతే మనకెంతో మేలు జరుగుతుంది. నిజానికి గత 10 ఏళ్లలో కోట్లాది మంది ఆధార్ తీసుకున్నా వాటిని అప్డేట్ చేసే వ్యవస్థ మాత్రం సరిగా లేదు. ముఖ్యంగా ఇల్లు మారినప్పుడు చిరునామా మార్చడానికి చిన్న పట్టణాల్లోని కొద్దిపాటి కేంద్రాల దగ్గర రద్దీ విపరీతంగా ఉండేది. దీనివల్ల రకరకాల సబ్సిడీలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా ఆలస్యమయ్యేవి. అందుకే UIDAI ఈ సమస్యకు పరిష్కారంగానే ఈ కొత్త యాప్ను తీసుకొచ్చింది. ఇక ఈ యాప్తో మనకేం లాభం? ఈ కొత్త యాప్ ద్వారా చిరునామా మార్పు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి సాధారణ అప్డేట్లను మనం ఇక ఇంట్లో హాయిగా కూర్చునే ప్రారంభించవచ్చు. ప్రింటౌట్లు, ఫోటో కాపీలకు బదులు డిజిటల్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇది ముఖ్యంగా అద్దె ఇళ్లలో తరచుగా మకాం మార్చే వలస కార్మికులకు పెద్ద ఊరట. అంతేకాదండోయ్, ఇకపై పేపర్ వాడకం కూడా భారీగా తగ్గుతుంది. డిజిటల్ పద్ధతిలో పనిచేయడం వల్ల అప్డేట్ ప్రాసెసింగ్ కూడా చాలా వేగంగా పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ యాప్లో లేయర్డ్ అథెంటికేషన్ మరియు ఎన్క్రిప్టెడ్ డేటా ట్రాన్స్మిషన్ వంటి పటిష్టమైన భద్రతా చర్యలు ఉన్నాయని UIDAI స్పష్టం చేసింది. అయితే బయోమెట్రిక్ మార్పులు వంటి కాస్త క్లిష్టమైన అప్డేట్ల కోసం మాత్రం పాత పద్ధతిలో ఎన్రోల్మెంట్ కేంద్రాలకు వెళ్లాల్సుంటుంది. కానీ మిగతా సాధారణ పనులు ఆన్లైన్లోకి రావడం వల్ల కేంద్రాల మీద ఒత్తిడి తగ్గి అక్కడ సేవలు మరింత మెరుగుపడతాయి. మొత్తంగా ఈ కొత్త ఆధార్ అప్డేట్ యాప్ అనేది మన జీవితాన్ని మరింత సరళతరం చేయడానికి, ఆధార్ వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం చేసిన ఒక మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు. మీరు ఈ కొత్త ఆధార్ అప్డేట్ యాప్ గురించి మరింత సమాచారం లేదా అది ఎలా వాడాలి అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మీకు తప్పకుండా ఉపయోగపడే మరిన్ని వివరాలను అందిస్తాము. మళ్ళీ కలుద్దాం.